ఈరోజు దేవుని వాగ్దానము ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానిద్దాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకును ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. ఆమెన్. దేవాది దేవుడు మన పక్షాన అన్యాయస్థుడు కాదని ఆయన చెప్తున్న మాటలను మనం ఒక్కసారి జ్ఞాపకముకు తెచ్చుకుంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవాది దేవుని పేరిట చేసిన ఉపచారము ఇంకనూ చేయండని, మీరు చేసిన పనిని ఆయన మరువడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32-33 వచనములు కూడా ఇలా సెలవిస్తున్నవి. మీరు గత కాలములో చేసిన సత్యమంతటిని జ్ఞాపకానికి తెచ్చుకోండి. జ్ఞాపకము తెచ్చుకుంటే అప్పట్లో మీరు ఎన్ని బాధలను అనుభవించారో, ఎంత పోరాటము చేశారో కొన్నిసార్లు మీరు జ్ఞాపకము తెచ్చుకుంటే ఎంతో ఆదరణ పొందుతారు, ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. మరి మీరు ఎన్నో నిందలు పాలయ్యున్నారు, ఎన్నో అనుభవాలను ఎదురు చూచి ఉన్నారు, ఎన్నో అనుభవాలను సహించారు. కొన్ని శ్రమలు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు వాటిని సహించి దేవునిలో ఓర్మి కలిగి మీరు సహించినట్టుగా చూస్తూ ఉన్నాం అని చెప్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా మీకెంతో ఓర్మి అవసరమయ్యున్నది, ఓర్పు వహించండి అంటూ ఉన్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడని మనము నమ్మి విశ్వసించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను కూడా ఎందుకు దేవుడు మన పక్షాన అన్యాయం చేయడు అని దృఢమైన నమ్మకం ఉండగలగాలంటే గతకాలములో భక్తులని ఏ విధంగా దేవుడు సహాయపడ్డాడో, వారి పక్షాన సహాయము చేశాడో నీవు నేను కూడా మర్చిపోకూడదు. మనము చేస్తున్న ప్రతి పని విషయములో దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రతి ఆలోచనను దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నడూ దేనిని మర్చిపోడని మన పక్షాన నిలబడి వేద్యమాడి మనల్ని ఆయన దేవునిలో స్థిరపరిచి బలపరిచి మరి శ్రమలొందిన స్థలములోనే, అన్యాయము చేయబడిన స్థలములోనే అక్కడే మనల్ని రెట్టింపు గరత్తో నింపుతాడని నీవు నేను నమ్మాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ స్థితి అలా ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన ఉండి నీకు అన్యాయము చేయడని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీరు గొప్ప దేవుడై ఉన్నారు. మీ దివ్యమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. నా తండ్రి, మీ పేర చేసిన సేవను, మీ పేర చేసిన పనిని ఆయన మీరెన్నడూ మర్చిపోరని, మీరు మా పక్షాన అన్యాయము చేసేవారు కాదని విశ్వాసులందరూ నమ్మి ప్రభువా విశ్వసించి మీ యందు నమ్మకము కలిగి ఉండులాగు సహాయము దయచేయమని, వినుచున్న వారికి మాకును అట్టి ధైర్యమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.